ఇప్పుడున్న సూరజ్కు ఒకసారి చెప్పు సతీష్, నీకు అప్పుడు ఏమనిపించింది ఇప్పుడు ఏమనిపించింది చెప్పు. ఇలా టీషర్ట్ నాకు స్ట్రైట్గా నిలబడి మంచిగా. ఇప్పుడు చూడు ఒకసారి చూసి చెప్పు. ఇప్పుడు చెస్ట్ ఇంప్రూవ్ అయిందన్న. ఎక్కడి నుంచి? బ్యాక్ సైడ్ నుంచి. ఓకే, ఇంకా ముందు సైడ్కి అయింది కొంచెం. అది నీ మెయింటెనెన్స్ ప్లస్ నీకు వచ్చిన ఇంప్రూవ్మెంట్. షోల్డర్స్ పైన నెక్ దగ్గర మంచి యాంగిల్ మంచి షేప్ వచ్చిందన్న. ఓకే, ఇంకా సూరజ్ నీకు తెలుసా మెడికల్ ఆఫీసర్ ఎవడైతే ఉంటాడో ఒకసారి ఇట్లా చూసిన తర్వాత ఏం ఆలోచించండి. అప్పుడు ఇక ఈ పెన్ను ఇక్కడ పోవాలంటే పోదు, ప్యాడ్ మీదకి పెన్ను పోవాలంటే పోదు. అప్పుడు ఎందుకు? ఆల్రెడీ అబ్బాయి స్ట్రక్చర్ చూసి చెప్పేస్తాడు. ఎక్కడ చూద్దామన్నా అసలు ఏమాత్రం లేదు తీసేయడానికి. చేతులు ఇట్లా పెట్టి ఒకసారి. అక్కడ ఏమైనా ప్రాబ్లం పడుతుందా? లేదన్న, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఈ అబ్బాయి దగ్గర. ఎన్ని లేదని నువ్వు ప్రాక్టీస్ చేయబట్టి 2 months అవుతుంది. 2 monthsలో ఎన్ని రోజులు ఆబ్సెంట్? 2 monthsలో 20 days ఆబ్సెంట్ అంటే ఓన్లీ 40 days అబ్బాయి మన దగ్గర చేస్తాడు. 40 daysలో ఇట్లా తయారయ్యాడు. అదే కంటిన్యూగా అనుకుంటే ఇవాళ ఎట్లుండేది? ఎప్పుడైనా కానీ పడే కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పడే కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు సూరజ్ మొత్తం డల్గా ఉండేది, ఉండేది. చాలా ఇంప్రూవ్ వచ్చింది. నన్ను చూస్తే మీకు అందరికి ఏమనిపిస్తాను? ఇదంతా నాది గ్రౌండ్ తోడు తప్ప నేను తినేది ఏముండదు. బాగా ఇంట్లో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నేను అన్నం తిని నార్మల్గా ఉన్నానో ఇప్పుడు కూడా గదే అన్నం తప్ప నేను కొత్తగా ఏం తినను. ఓన్లీ నన్ను ఈ విధంగా ఉంచేది ఓన్లీ గ్రౌండ్ మాత్రం. ఎందుకంటే దాన్ని నమ్ముకున్నాను కాబట్టి. నేను తయారు చేసింది ఎవరు తయారు చేశారు? గ్రౌండే తయారు చేసింది. ఓకేనా? ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా.